తెలిస్తే రూపం గుర్తొస్తుంది. ఈ నామము రూపము రెండు లేవనుకోండి, ఇంకా మట్టికి రూపం ఉంటుంది, మట్టి అన్న పేరుతో నామం. అర్థం కావడానికి నేను ఒక మాట చెప్పాను. అసలు బయటికి వ్యక్తం అయితే కదా మీ కంటికి కనపడడం, చెవికి వినపడడం, మనసుకి రూపం తిరగడం, పేరు తిరగడం. అసలు వ్యక్తము కానటువంటి రూపంలో పరబ్రహ్మము ఉండిపోయింది. వ్యక్తము కాని రూపములో ఉండుట అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? బాగా మీకు అర్థం అవ్వాలి అంటే గాలి, విద్యుత్తు, ఇటువంటి కరెంటు ఉంది. మీకు ఎలా తెలుస్తుంది? మీరు చూసారా కరెంట్ని? కానీ ఎలా తెలిసింది? లైట్ వెలుగుతోంది, కరెంటు ఉంది. మైకు పనిచేస్తోంది, కరెంటు ఉంది. వ్యక్తమైంది అంటే తాను ఒక రూపంతో పైకి తెలిసింది. ఇప్పుడు దాన్ని బట్టి అది ఉందని తెలుస్తోంది. ఒక రూపాన్ని పట్టుకుంటే వ్యక్తం, లోపల ఉన్నది అన్న నమ్మకంతో ఆ బ్రహ్మము అంతటా ఉన్నది, ఆ చైతన్యము సమస్త ప్రాణుల యందు ఉన్నది. అది ఉన్నది కాబట్టి ఇక్కడ ముట్టుకుంటే తెలుస్తోంది, ఇక్కడ ముట్టుకుంటే తెలుస్తోంది. అలాగే ఏది ఇందులో ఉందో అది మీ అందరి యందు ఉన్నది. అది బ్రహ్మాండం అంతటా ఉన్నది. అది కంటితో చూద్దామంటే దొరకదు. ఆకలి వేయిస్తున్నవాడు ఎవరు చెప్పండి అన్నారు అనుకోండి, కనపడుతుందా? నా మనసు నాకు చూపించండి అన్నారు అనుకోండి, కనపడుతుందా? నా ప్రాణాన్ని నాకు చూపించండి అన్నారు అనుకోండి, కనపడుతుందా? మీ గుండె మీకు చూపించచ్చు ఎక్స్రే తీయించి. కానీ నా మనసు చూపించండి అంటే చూపించలేదు. అలాగని మనసు లేదా? ఉంది. అలాగే బ్రహ్మము ఉన్నది, కానీ బ్రహ్మము వ్యక్తమైతే తెలుస్తుంది. ఎలా? అదొక అవతారము అంటారు. అవతారము అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అవతారము అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా అండి? స్పష్టముగా కనపడకపోతే తార, భూమి కన్నా కొన్ని వేల రెట్లు పెద్దదై పైనుంది. ఇలా చూస్తే చుక్కంత ఉంటుంది. మీ కంటికి స్పష్టంగా కనపడక మిడుకు మిడుకుమంటూ దాని యథార్థ స్వరూపము అర్థము కాని వస్తువు తార. అది భూమి మీదకి దిగొస్తే అవతార, కిందకు వచ్చింది. అసలు కంటికి కనపడనటువంటి పరబ్రహ్మము లోపల ఉన్నది. అది పైవి మనం చూస్తున్నాం, లోపల దాన్ని చూస్తాం, పైదాన్ని చూస్తాం. ఇక్కడ నీళ్ళు అయిపోయి మనకి తెలియదు, ఇంట్లో నీళ్ళు అయిపోయి మనకి తెలుసు. బిందులో నీళ్లు లేవు, ఎక్కడైనా కాస్త ఒక లీటర్ వాటర్ బాటిల్ అన్నా పట్టరండి అంటుంది భార్య. ఇక్కడ నీళ్ళు అయిపోయి, ఈ బిందులో నీళ్ళు అయిపోయి తెలుస్తోందా ఇందులో నీళ్ళు అయిపోయాయి అని? తెలియదు. ఇదే ఇందులో నీళ్ళు అయిపోయారా, ఇందులో కాసి నీళ్లు పోయి అని దాహం రూపంలో చెప్తున్నాడు. మీ ఫోన్ మోగితే మీకు తెలుస్తోందా మీకు మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నారని? అలాగే ఇందులో నీళ్ళు అయిపోయాయి, నీళ్లు పోయి అని దాహ రూపంలో ఈశ్వరుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆయన మీతో ఏమైనా స్పష్టంగా వినపడేటట్టు మాట్లాడుతున్నాడా? చెవికి వినపడుతోందా మాట? వినపడలేదు. కానీ దాహం వేస్తోంది దీనికి అని తెలిసిందా లేదా? దాహం వేస్తోంది అన్నప్పుడు ఒక భావన ఒకటి మీకు కలిగిందా? ఆ భావన కల్పించిన వాడు ఎవడో వాడు వ్యక్తమై మీకు తెలుస్తున్నాడా? తెలియట్లేదు. వాడు అవ్యక్తం, పైకి దొరకని వాడు. మీకు బాగా అర్థం అవ్వడానికి నేను కిందకొచ్చి మాట్లాడితే, పైకి వ్యక్తము కానటువంటి స్థితిలో ఉన్నవాడెవరో వాడు ఈశ్వరుడే. వాడే వ్యక్తమయ్యాడు. వెంకటేశ్వరుడిగా నిలబడ్డాడు, దక్షిణామూర్తిగా నిలబడ్డాడు, మల్లికార్జునుడిగా నిలబడ్డాడు, సుబ్రహ్మణ్యుడిగా నిలబడ్డాడు, గణపతిగా నిలబడ్డాడు, ఇన్ని రూపాలుగా నిలబడ్డాడు. వాడేనా? వాడే. మరి వ్యక్తమైన వాడు వాడే, వ్యక్తము కాకుండా ఉన్నవాడు వాడే. వ్యక్తమైనప్పుడు ఎక్కడో ఒక్క చోట ఉన్నాడు అని అనిపిస్తాం కదండి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వారు ఎక్కడ ఉన్నారండి అన్నాను అనుకోండి, మా ఊళ్ళో బలానా చోట బిర్లా మందిర్లో ఉన్నారండి అనొచ్చు. బిర్లా మందిర్లోనే ఉన్నాడా అండి వెంకటేశ్వరుడు అన్నాను అనుకోండి. కాదండి అంతటా ఉన్నాడు అన్నారు. అయితే ఆయన కూడా చూపించండి అన్నాను. ఇంకా నేను ఎదగలేదండి ఆ స్థాయి. కానీ అసలు ముందు ఒక రూపాన్ని పట్టుకుంటే సగుణం అంటారు, తర్వాత 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 ఏమంటారు? అసలు ఆ గాలి రూపంలో ఉన్నవాడు వాడేనండి. బడిబాయక తిరిగే ప్రణబంధుడా అన్నాడు అన్నమాచార్యులు వాడు. ఎక్కడున్నావో తెలుసా వెంకటేశ్వర? ఎవడు చెప్పాడయా 7 కొండల మీద ఉన్నాడని? ఒకే వేగంతో లోపలికెళ్ళి పైకి వచ్చేటటువంటి నా ఊపిరి రూపంలో ఉన్నవాడివి నువ్వే. బయట వాయువుగా ఉన్నది నువ్వే, పీల్చే శక్తివి నువ్వే, విడిచిపెట్టే శక్తివి నువ్వే. ఒకే
వేగంతో ఊపిరి లోపలికి వెళ్ళి పైకి వచ్చేటట్టుగా నా ఊపిరిని నియంత్రిస్తున్నటువంటి కంటికి కనపడని వేగస్వరూపానికి నువ్వు. ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? అంతటా ఉన్నాడు. అంతటా ఉన్నవాడు అవ్యక్తమై ఉన్నాడు. పైకి కంటికి కనపడుతున్నవాడు వ్యక్తమై ఉన్నాడు. వ్యక్తమైన వాడిని పట్టుకుని పూజ చేసి నమస్కరించి వాడే అంతటా ఉన్నాడు అని భక్తితో కొంతమంది ఉంటారు. వాడేనండి మహానుభావుడు, ఇదిగో ఈ సభాస్వరూపంలో వాడే అరుణమ్మ గారి రూపంలో ఉండి కాసేపు ఆగి పలహారం పెడతాడు దీనికి నీరసం వస్తుంది. వాడే అయ్యో ఈ ఉపాధికి ఉక్కపోస్తోందని సాయిబాబా గారి రూపంలో ఏసీ వేస్తాడు. వాడే కొడుకు రూపంలో వచ్చి నాన్నగారు బడలిపోయారని రాత్రి కాళ్ళు పడతాడు. వాడే ఏమండి మీరు కాసేపు పడుకోండి, 4 రోజుల నుంచి ఇలాగే ఒత్తిడి మీద ఉన్నారు, ఎవరైనా వస్తే రేపు రమ్మని చెప్తాను లేండి అని బయట భార్య రూపంలో కూర్చున్నాడు. ఇప్పుడు వాడిని ఇన్ని రూపాలుగా చూస్తున్నారు. అది భక్తి. అవ్యక్తం పర్యుపాసతే. అలా వ్యక్తము కాని రూపంతో అంతటా నిండి నిబిడీకృతమయ్యాడు. కానీ ఇంద్రియములకు కనపడడం. గాలి కనపడటం లేదు. గాలి లేదని మీరు అంటున్నారా? మీరు గాలిని చూశారా? మీరు చూడలేదు. కానీ గాలి ఉందా? ఉంది. అనుభవం చేత గాలి ఉంది అని మీరు అంటున్నారు. అనుభవం చేత గాలి ఉంది అంటే లోపల ఉండి అన్నం లేదు, ఇందులో ఖాళీ అయిపోయింది, ఆకలేస్తోందని చెప్పిన వాడు ఎవరు అని నన్ను అడిగితే నేను బ్రహ్మమే. ఇందులో నీళ్లు అయిపోయాయి, నీళ్లు పొయ్యి అని చెప్పిన వాడు ఎవరో వాడే బ్రహ్మము అంటారు. ఇది వేడెక్కింది, దీనికి జ్వరంగా ఉంది, దీన్ని వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళి చెప్పిన వాడు ఈశ్వరుడు. బయట చల్లగా ఉంది, ఓ దుప్పటి కప్పుకో అని చెప్పినవాడు ఈశ్వరుడు. భావముల రూపంలో ఉన్నవాడు ఆయనే. భావములోన బాహ్యమునందును హరి 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 అనవో మనసా అంటారు. ఆయనే ఈయన, ఈయనే అర్జునుడికి ఒక పెద్ద సంశయం ఒకటి వచ్చింది. కృష్ణ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరం వ్యక్తం తేషాంకే యోగ విత్తమాః. ఇందులో యోగుల యందు ఒక రూపంగా నిన్ను చూసి పూజ చేసిన వాడెవరో, అంతటా ఆ రూపాన్నే చూస్తున్న వాడెవరో ఆయనే వెంకటేశ్వరుడే. అదిగో ఆవిళ్ళో ఈవిళ్ళో ఈవిళ్ళో ఇక్కడ అంతటా నా స్వామి వెంకటరమణుడే ఉన్నాడు అని నేను అన్నాను అనుకోండి. అప్పుడు అలా ఒక మూర్తిని చూసి మూర్తిని పూజ చేసి అంతటా ఎప్పుడూ ఆయన్నే స్మరిస్తూ ఆయన యందు భక్తితో గడుపుతున్నవాడా గొప్పవాడు. ఆకలితో వచ్చిన కుక్కని చూసి నా స్వామి ఈ రూపంలో వచ్చారని అన్నం పెట్టి ఆ కుక్క తింటుంటే నా స్వామి తింటున్నాడు అనుకున్నాడు. అది భక్తి. అసలు ఏమీ రూపాలు కాదు, ఆ కుక్క రూపంలో ఆకలిగా ఉన్నవాడు ఆయనే, కుక్కకి ఆకలి తీరింది అన్న తృప్తి రూపంలో ఉన్నవాడు ఆయన అని అవ్యక్తంగా ఉన్నటువంటి పరబ్రహ్మను ఉపాసన చేస్తున్న యోగులు గొప్పవారా, రూపంతో ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి పూజ చేస్తున్న యోగులు గొప్పవారా? ఈ రెండింటిలో ఎవరు గొప్పవారు? అర్జునుడి మనస్సు ఏంటంటే సాకారోపాసనము గొప్పదా నిరాకారోపాసనము గొప్పదా? ఆకారము లేకుండా అంతటా నిండిన వాడిని పూజ చెయ్యాలా, ఆకారముగా ఉన్నవాడిని పూజ చెయ్యాలా? రెండింటిలో ఏది చేస్తే అసలు గొప్పవాడు? దేశాంకే యోగ విత్తమాః. యోగులలో ఇద్దరిలో ఎవడు గొప్పవాడని చెప్పాలి? ఈయన ఆయన? కృష్ణ పరమాత్మ నవ్వి సమాధానం మొదలు పెడతారు. మయ్యావేశ్య మనోయే మాం నిత్యయుక్తాముపాసతే అని శ్రద్ధయా పరయోపేతాతేమే యుక్తతమామతాః. ఎంత గంభీరంగా మాట్లాడతారు. కాబట్టి ఇవాళ ప్రారంభం చేశాను. రేపు అసలు ఆ ప్రశ్న లోపల ఉండే లోతులేమిటో, ఎప్పుడూ మనిషి ఒక ఆకారాన్ని పూజ చేస్తూ ఉండిపోతాడా, సాకారం నుంచి నిరాకారానికి వెళతాడా, నిరాకారం నుంచి సాకారానికి కూడా దిగుతాడా? ఇందులో హెచ్చు తప్పులు అన్న మాటలు ఏమైనా వస్తాయా? వస్తే ఎప్పుడు వస్తాయి? దాన్ని పరమాత్మ జవాబు ఏ రూపంలో చెప్తున్నారు? ఇది ఉపాసనకి సంబంధించినటువంటి విషయాలు, చాలా గొప్ప గొప్ప విషయాలు. వెనక ఉన్న 11 అధ్యాయములను కలిపి పిండితే వచ్చిన సారము భక్తి యోగం. శ్లోకముల యొక్క సంఖ్య తక్కువ, కానీ తెలుసుకోవలసిన విషయముల యొక్క రహస్యములు చాలా ఎక్కువ. అంత గొప్ప యోగం కాబట్టి రేపటి రోజున దానికి సంబంధించిన వివరణ చేస్తాను. రేపు ఎన్ని గంటలకి సాయిబాబా గారు? మీ చేతిలో ప్లేన్ ఒకే టేప్ కాదు. 8 గంటల 10 నిమిషాలు 15 నిమిషాలు 8 గంటల 15 నిమిషాలకు ప్రారంభం చేద్దామన్నా. ఓ 15 నిమిషాల్లో 20 నిమిషాల్లో ధ్యానం చేసుకుని
చక్కగా అక్కడి నుంచి మనం భగవద్గీత గురించి మాట్లాడదాం. సాయంకాలం అండి ఇవాళ సాయంకాలం 6:30కి శంకరాచార్య కోసం భజగోవిందం. సో అటువంటి స్తోత్రం లోకంలో ఉంటుంది. అది శంకర భగవత్పాదులు చెప్పాలని అనుకోలేదు, అప్రయత్నంగా శంకరుల నోటి వెంట వచ్చినటువంటి గంగధార అద్భుతం. ఒక మనిషి బాగుపడడానికి కావలసినవన్నీ చొప్పించేశారు శంకరాచార్య. సాయంకాలం ఆ భజగోవిందం గురించి మాట్లాడుతున్నాం. ఇవాళ 6:30 ప్రారంభం చేస్తారు. ఇవాళ ఉదయం సభ పూర్తి. రేపు భగవద్గీత శ్లోకాలని మళ్ళీ అన్వయం చేస్తాను. వీలైతే భగవద్గీత శ్లోకాలను పుస్తకాలు తెచ్చుకోండి. తెచ్చుకుంటే ఆ శ్లోకాన్ని ఒకసారి అని వింటుంటే మీ మనసుని బాగా పట్టుకుని మీ అందరూ బాగా తెలుసుకున్నవాడిని ఇవాళ అంటారు. ఆ శ్లోకం అనుకుని తెచ్చుకుంటే బాగా